అమరావతిలో నిర్వహించిన బీజేపీ పదాధికారుల సమావేశానికి సీనియర్ నేతలు జీవీఎల్, సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి హాజరు కాకపోవడం చర్చకు దారితీసింది. వారిని బుజ్జగించే పనిలో ఉన్నారు ఢిల్లీ పెద్దలు. ఢిల్లీ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ కి కూడా అసంతృప్తి నేతలు స్పందించడం లేదు. పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనతో ఏపీ బీజేపీ ఇప్పుడు రెండుగా చీలినట్లుగా కనిపిస్తోంది. అసలు బీజేపీ వర్సెస్ బీజేపీ నేతల మధ్య వార్ కొనసాగుతోంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికలోనూ కొత్త వారికి ప్రాధాన్యం ఇస్తున్నారంటూ సీనియర్లు మండిపడుతున్నారు. ఇక అభ్యర్థుల ఎంపిక విషయంలో లేఖ రాసినా కూడా ఎలాంటి ప్రయోజనం లేదు అంటూ సీనియర్లంతా అలకబూన్నట్టుగా తెలుస్తోంది. పాత కొత్త నేతలతో బీజేపీ రెండుగా విడిపోయిందన్న వాదనని కొట్టిపారేస్తున్నారు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్. అన్ని అంశాలు పరిశీలించాకే హైకమాండ్ అభ్యర్థుల్ని ప్రకటించిందన్నారు. పాత కొత్త అనేది ఎక్కడా లేదు. ఎక్కడన్నా వారు నడుస్తుందంటే ఎవరన్నా చెప్పారా? ఇదంతా ఓన్లీ మీడియా సృష్టే కానీ వేరే ఏం కాదు. పార్టీ, కేంద్ర పార్టీ అన్ని విషయాలు చూసి ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. అక్కడ ఎవరైతే బాగుంటుంది, ఏ ప్రాంతంలో ఎవరైతే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది అని అన్నీ స్టడీ చేసిన తర్వాత దానికి ఇంత సమయం పట్టింది. అది అసంతృప్తి కాదు. నేను పనిచేశాను, నాకు రావాలని కోరుకున్నాను, ఆయన రాలేదు అని చెప్పడంలో తప్పులేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆశ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా కావాలని కోరిక ఉంటుంది. దాంట్లో కానీ ఆయన ఎక్కడ కూడా అసంతృప్తి చేయలేదు. నేను పార్టీ కోసం పనిచేస్తాను, నేను చేసిన పని పార్టీ నాకు గుర్తింపు ఇస్తుందని చెప్పి